సారథి ఇక్కడ కూడా బాగాలేదు. ఏం తమ్ముడు, కొంచెం మారాలి. 3.83 మైనస్. ఈ నెల నుంచి చెప్తున్నా, ఎక్కడ డబ్బులు తీసుకునే పని చేయొద్దండి. దెన్ ఐఎమ్ వెరీ క్లియర్. నువ్వు తీసుకుంటే మాత్రం పట్టుకుంటా. ఆర్టీఏకి సంబంధించి 3 సర్వీసెస్ అసెస్ చేశారు సార్. నాకు తెలియదు బ్రదర్, కొన్ని ఉన్నాయి ఇంకా డిపార్ట్మెంట్లో, కొన్ని వ్యసనాలు ఉన్నాయి. వ్యసనాలు పోవాలి. నేను మీకు అండగా ఉంటా. ఉద్యోగస్తులకు ఒకటే చెప్తున్నా, మీరు నాకు సహకరించండి, నేను మీకు సహకరిస్తా. ఇద్దరం కలిసి పని చేసుకుందాం. నేను టెన్షన్ కూడా ధ్యానం, కానీ నా మాట వెనుకపోతే మాత్రం నాకు కోపం వస్తుంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్. లోటు ఎక్కడుందో చూసుకుని సరి చేసుకుంటాం సార్. ఇమ్మీడియట్. థ్యాంక్ యూ సార్. అన్నా క్యాంటీన్ ఈ నెలలో తగ్గింది, అంత మునుపు తగ్గింది 0.73. ఎవరున్నారు ఇక్కడ అన్నా క్యాంటీన్? ఎవరు చూస్తున్నారు జిల్లాలో? ఏం బ్రదర్? సార్ నమస్తే సార్, నేను రీజనల్ డైరెక్టర్ అండి. సో జిల్లాలో మొత్తం 6 అన్నా క్యాంటీన్ సంబంధించి మనకు కొద్దిగా ఈ ఫుడ్ క్వాలిటీ పరంగా లాస్ట్ మంత్ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది సార్. అది రెక్టిఫై చేసుకున్నాం సార్. అది ఈ మంత్ నుంచి ఇంప్రూవ్ అవుతుంది సార్. కొంచెం జాగ్రత్త చూసుకోండి. తప్పకుండా సార్. ఎందుకంటే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రోగ్రాం అన్నా క్యాంటీన్. పేదవాడికి అన్నం కూడా నేను పెట్టేది ఒక ఆప్యాయంగా పెట్టాలి, గౌరవప్రదంగా పెట్టాలని. మామూలుగా చాలా గవర్నమెంట్లు ఇస్తారు కానీ రోడ్డు మీద పెడతా ఉంటారు. అటు కాకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం, బెస్ట్ ఏజెన్సీ క్రియేట్ చేశాం, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. మీరు కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. అదే మరి టెంపుల్స్ 0.52 ప్లస్ ఉంది. మిడ్ డే మీల్ స్కీమ్ 0.90 ప్లస్ ఉంది. గంజాయి ఎస్పీ 0.67 మైనస్లో ఉన్నాడు, కంటిన్యూగా మైనస్లో ఉన్నాడు. 1.26 ఇప్పుడు 0.67. మా ఎస్పీ గారు ఉన్నారా? బందోబస్తులో ఉన్నాడు. కాబట్టి నోట్ చేసుకోవాలి. ఎస్పీ గారు లేకపోతే నీ బాధ్యత. అదే మాదిరిగా రీసర్వే 2.14% ప్లస్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 1.03 ప్లస్. సీడ్ మొన్నటి వరకు నెగటివ్ ఉంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ 4.31. ఈ సీజన్లో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోండి. ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు పోయి మీ డైరెక్టర్ దగ్గర ధర్నా చేయి. అంతేగాని నాకు తెలియదు, మళ్ళా నీకు చెడ్డ పేరు వస్తే మాత్రం నేను నిన్ను వదిలిపెట్టినాం. బీ క్లియర్. లాస్ట్ టైం 4.31 మైనస్. వస్తానా నేను తీసుకో. ఇన్పుట్ సబ్సిడీ అది తీసుకొని నాకు వెరిఫై చేసి నాకు పంపించండి. ఇవ్వండి, మీరు ఇచ్చేసేయండి, మీరు నాకు పంపించండి. అలాంటి లేకుండా చూసుకోండి. కంప్లైంట్స్ లేకుండా, 0 కంప్లైంట్స్ ఉండాలి. ఫైర్ సర్వీసెస్ ఎన్ఓసి ఉన్నాడు ఇక్కడ. ఫైర్ సర్వీసెస్ ఏమయ్యా నువ్వు కన్సిస్టెంట్గా బాగాలేదే అనేది. 1 ఇయర్లో 6.27, ఇప్పుడు 10.78. ఇప్పుడు నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తూ ఉంది. ఏం చేస్తావు? మైక్ సార్ నమస్కారం సార్. రెక్టిఫై చేసుకుంటాను సార్. మెయిన్ ఎలాంటి అంటే చలనా కట్టినప్పుడు కానీ అప్లికేషన్ ఆన్లైన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. దాని గురించి ఏంటంటే అంటే ఇన్ టైంలో అది ఎన్ఓసి ఇష్యూ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది సార్. అది చలనాల్లో మెయిన్ ఎక్కువ డిఫరెన్స్ వస్తున్నాయి సార్. తక్కువ కడుతున్న వాళ్ళు దాని అలా డిఫరెన్స్ అవుతుంది సార్. నువ్వు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి సార్. డెఫినెట్గా సార్ రెక్టిఫై చేసుకుంటాను సార్. ఇప్పుడు నేను చెప్పింది కొన్ని జిల్లాలో చెప్పాను. కొన్ని కాన్స్టిట్యున్సీ వస్తే హైయెస్ట్ ఉందంటే 32 క్యాంపెయిన్స్ అబోవ్ స్టేట్ యావరేజ్. ఇక్కడ ఇచ్చేటివి 5 బిలో యావరేజ్. లేటెస్ట్ స్కోర్లో 27 అబోవ్ యావరేజ్, 2 బిలో యావరేజ్లో ఉన్నారు. నేను ఇక్కడే లోకల్ ఆఫీసర్స్ని అభినందిస్తున్నా. జిల్లా ఆఫీసర్స్ ఆధ్వర్యంలో మీరు వాళ్ళకంటే బాగా పనిచేసిన దానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ధన్యవాదాలని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మన మంత్రి గారు శేషారావు గారు ఇద్దరు కూడా చెప్పారు,
వాళ్ళు చెప్పినట్టన్నీ కూడా ఎన్ని వీలైతే అన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. చిన్న కాసిరేవు వంతెన పునర్నిర్మాణం, ఇండోర్ స్టేడియం, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చడం, ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి, కంసాలిపాలెం నుంచి